ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, ఈ వార ఫలితాలు మే 5వ తేదీ నుంచి మే 11వ తేదీ వరకు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, దానివల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, మేషరాశిలో రవి శుక్రులు ఉన్నారు. అందులో శుక్రుడు కంబస్ట్ అయి ఉన్నాడు, హస్తగత్వ దోషంలో ఉన్నాడు. 2వ స్థానంలో గురువు, అదేవిధంగా 12వ స్థానంలో కుజుడు, రాహువు మరియు ఆ యొక్క బుధగ్రహం ఉంది. అయితే ఈ బుధుడు 11వ తేదీకి రాశిలోకి మారుతున్నాడు మరియు 6వ స్థానంలో కేతువు, అదేవిధంగా 11వ స్థానంలో మనకి శని భగవానుడు ఉన్నాడు. అయితే ఈ 12లో ఉండే బుధుడు మారుతున్న వల్ల కొన్ని ఫలితాలు మారుతూ ఉంటాయి. అదేవిధంగా చంద్రుడు మీనం నుంచి మిథునం వరకు సంచరిస్తుంటాడు ఈ వారం మొత్తము. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి ఏ విధంగా ఉంది, లగ్నం తెలియని వారికి ఏ రాశి అంటే లగ్నం తెలియని వారు నెక్స్ట్ రాశిని చూసుకోవచ్చు, వారికి ఎలా ఉంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, మీరు ఏ దేవతారాధన చేసుకోవాలనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మకర లగ్నము, మకర రాశి. మకరం వారు ప్రత్యేకంగా మీకు 3వ స్థానంలో కుజరాహు బుధుడు ఉన్నారు కాబట్టి మీ సహోదర వర్గం వారికి లేదా మీ సహోదరికి సంబంధించిన లేదా మీ తండ్రి తరపు ఫ్రెండ్స్కి ఎవరికైనా సంబంధించిన మనీ ఇవ్వడము తీసుకునేటువంటి అంశాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే దీంతోపాటు మీరు ఏదైతే చూడండి, ఒక్కొక్కసారి మనం కొన్ని పనులు చేస్తూ ఉంటాం. అంటే అందులో పర్టికులర్గా ఏదైనా ఒక హెల్త్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఒక్కోసారి చిన్న చిన్న మిస్టేక్స్ కూడా ఏర్పడుతూ ఉంటాయి. బికాజ్ ఆఫ్ 6th లార్డ్ బుధుడు 3rd హౌస్లో పాపగ్రహాలతో ఉన్నాడు కాబట్టి రుణము, రోగము, శత్రుత్వము, ఈ మిస్కమ్యూనికేషన్స్ వల్ల చిన్న చిన్న శత్రుత్వాలు ఏర్పడేటువంటి యోగం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే దీంతోపాటు మీకు ఈ 4వ స్థానంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి, అదేవిధంగా ఈ 10వ స్థానాధిపతి ఉండేటువంటి స్థితి, ఇవన్నీ కనుక గమనించుకున్నట్లయితే ఇది పర్టికులర్గా మీకు ఏదైనా ఒక సంతాన సంబంధించిన నిర్ణయాల విషయంలోని లేకపోతే ప్రేమ వ్యవహారాలకి, ఎందుకంటే 5వ స్థానాధిపతి కంబస్ట్ అయ్యాడు కాబట్టి ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే మీరు చేసే బిజినెస్లో మంచి ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తున్నాయి, బిజినెస్ పరంగా మంచి గ్రోత్ అనేటువంటి చూపిస్తుంది. కాకపోతే ఏంటంటే మకరం వారికి ఇంకొక సంవత్సరం పాటు మీకు ఏళ్ళనాటి శని యొక్క ప్రభావం ఉంది కాబట్టి ఈ యొక్క సంవత్సరం కొంచెం ఎవరికైనా మనీ డీల్స్ ఇట్లాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి చూసుకున్నట్లయితే. మరియు మరొక విషయం ఏంటంటే, ఈ లాభస్థానం మీద ఉండేటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో, ఈ యొక్క గ్రహస్థితి పర్టికులర్గా మీకు ఈ ఫలితాలను చాలా స్పష్టంగా చూపిస్తుంది. మరియు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ కుటుంబ స్థానము, కుటుంబాధిపతి ఈ యొక్క శని ఉండడం వల్ల మీరు ఏం చేస్తారంటే, శనివారాలు ప్రత్యేకంగా కాస్త నూనె మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కానీ, వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ ఉన్నట్లయితే కాస్త ఆయిల్ని దానంగా ఇవ్వడము, మరియు బెల్లముతో చేసినటువంటి తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టడం, ఇవి చేయండి. ఇవి కనుక చేసినట్లయితే మీకు ఈ ఫైనాన్స్ రిలేటెడ్ డీల్స్ విషయంలో బాగుంటుంది. మరియు ఇక్కడ కొంచెం తండ్రి, గురువులు ఎవరికైనా అప్పు ఇవ్వడం ద్వారా అప్పు ఇవ్వడం తీసుకునే వాటి విషయంలోని మేనమామ లేనట్లయితే బంధువర్గంతో తెలియని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వీలైనంత మటుకు రోజు కూడా కాస్త మీరు ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయే నమః అనే నామస్మరణ చేయండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది. అయితే ఇక్కడ కొత్త బిజినెస్లు ప్రారంభించేటువంటి వారు ప్రత్యేకంగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అండ్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా
ఇది కొంచెం ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఈ గురువు పంచమంలో ఉండే లాభాన్ని చూడడం వల్ల మీకు ఏర్పడతాయి. కాబట్టి ఇదొకటి. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే పర్టికులర్గా ఈ సహోదర వర్గం విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి వారితో కమ్యూనికేట్ చేసేటప్పుడు. 4th హౌస్లో రవి ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్కి చాలా బాగుంది చెప్పాలంటే. ఇప్పుడు ఉండేటువంటి పొజిషన్ ప్లానిటరీ పొజిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇంకా మీరు చేయవలసిన దేవతారాధన, సూర్య ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, అనే విధాలు బాగుంటుంది. చాలామందికి ఏంటంటే ఈ గోచార ఫలితాలనే చూసుకుంటూ ఉంటారు, దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే నన్ను చాలామంది అడిగిన ప్రశ్న ఏమిటంటే ఏమంటే కేవలం గోచార ఫలితాలు చూసుకుంటే సరిపోతుందా అని అడుగుతున్నారు. కానీ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. గోచారము అనేటువంటిది ఇప్పుడుండే వాతావరణం లాంటిది, ఇప్పుడుండే సిచ్యువేషన్స్ లాంటిది. అంటే ప్రజెంట్ కండిషన్ ఎలా ఉంది, బయట వాతావరణం కానీ బయట సిచ్యువేషన్ కానీ. జన్మజాతకం అనేటువంటిది మనము స్వయంగా మన పూర్వజన్మ కర్మలను బట్టి ఏర్పడేటువంటిది. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు లైఫ్లో ఎక్కువగా బాగా స్ట్రెస్కి గురవుతున్నారన్నా, మీరు ఎక్కువ కష్టపడవలసి వస్తుంది చిన్న చిన్న పనులకి అనన్నా, ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ లగ్నం ఎక్కడో ఎఫెక్ట్ అయింది, మీ లగ్నాధిపతి ఎక్కడో ఎఫెక్ట్ అయ్యాడు. అందుకే జీవుడు అంత కష్టపడాల్సి వస్తుంది. అందరికీ చాలా సునాయాసంగా అయిపోతున్నటువంటిది నాకెందుకు ఇలా అవుతుందంటే మీ లగ్నాధిపతి ఎలా ఉన్నాడో చూసుకోండి. మీ లగ్నాధిపతి ఎవరో తెలుసుకోండి. ముందుగా మీ లగ్నాధిపతి ఏదైనా పాపగ్రహాలతో సంబంధం ఉందో చూసుకోండి. దానికి చాలా సింపుల్గా దానికి సంబంధించినటువంటిది గుర్తుపెట్టుకోండి. ఏదైతే ఆ గ్రహ సంబంధం ఉంటుందో ఆ గ్రహాలకు దీపారాధన చేస్తే సరిపోతుంది. లేదా ఓం శ్రీమాత్రే నమః అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా మీ యొక్క ధనాధిపతి, ఎందుకు నేను ఎంతో కష్టపడుతున్నాను, ఎందుకు ధనం సంపాదించలేకపోతున్నాను, నాకే ఎందుకు ఇంత తక్కువగా వస్తున్నాయి. చాలామందికి ఏమవుతుందంటే ధనాధిపతి రాహుకేతు యాక్సెస్లో పడతాడు. అంటే రాహు వచ్చి ధనరాశుల్లో ఉండడం, లేదా కేతు వచ్చి ధనరాశుల్లో ఉండడం, ఈ అధిపతి వెళ్ళి రాహుకేతువులతో కనెక్ట్ అవ్వడం ఇంకో రాహుకేతు సంబంధంలో. అప్పుడు ఏమైపోతుంది, వాళ్ళకి బోల్డని తెలివితేటలు ఉంటాయి. అసలు వాళ్ళని మించినంత జెమ్స్ ఎవరు ఉంటారు, అసలు అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అరే నేను ఇంత తెలివిగా ఉన్నా, నేను ఎందుకు సంపాదించలేకపోతున్నాను, అసలు ఏమి పెద్ద తెలివితేటలు లేవు, ఏమి లేవు, ఆ వ్యక్తి ఏమో లక్షలు ఎందుకు సంపాదిస్తున్నాడు అనుకుంటుంటారు. బికాజ్ ఆఫ్ సెకండ్ లార్డ్ పొజిషన్ మీకు సరిగ్గా లేదు. ఇది అర్థం చేసుకోండి. దేని గురించి ఏమీ భయపడక్కర్లేదు. మనకు శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ధనం రావట్లేదు అంటే పూర్వజన్మల్లో ఏదో ఎక్కడో మనం చేసినటువంటి కొన్ని తప్పిదాల వల్లే ఈ జన్మలో ఈ కాంబినేషన్ వచ్చింది. చాలా సింపుల్గా దాని గురించి బెంగ పెట్టేసుకోకుండా లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయై నమః, లేదు ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినీయ నమః చేసుకోండి. చక్కగా మీకు తోచినంత ఎవరికైనా ఏదైనా ఫుడ్ డొనేట్ చేస్తూ ఉండండి. మీరు బయట ఉండేటువంటి అన్నం కోసం అలమటించే వారికి ఫుడ్ డొనేట్ చేస్తూ ఉంటే కూడా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అనేది వస్తుంది. అలాగే మీకు ఉదాహరణకి మీకు ఎగ్జాంపుల్, మీరు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవ్వట్లేదు, మీ థర్డ్ లాట్ పాడైంది. అదేవిధంగా మీకు గృహ సంబంధించినటువంటి విషయంలో ఎంత ట్రై చేసినా కనెక్ట్ అవ్వట్లేదు, ఫోర్త్ లాట్ ఎక్కడో స్పాయిల్ అయి ఉంటాడు, వివాహం అవ్వట్లేదు, శుక్రుడు మీ సప్తమాధిపతి బాగుండకపోయి ఉండొచ్చు. ఒక్కోసారి ఏమవుతుంది 12వ స్థానం కనుక పాడైంది అనుకోండి, వివాహ జీవితం బాగోదు. అండ్ ఎట్ ఏ సేమ్ టైం మరొక విషయం ఏంటంటే ఇక్కడ లైఫ్లో అనేకమైనటువంటి గండాలు గడుస్తున్నాయండి. నాకు అనేకమైనటువంటి హడ్డుల్స్ నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. బికాజ్ ఆఫ్ 8th హౌస్ లార్డ్ ఈజ్ స్పాయిల్ అయ్యాడు, అది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే ఎడ్యుకేషన్ బాగుంటుంది కానీ హైయర్ ఎడ్యుకేషన్ దగ్గరికి వెళ్ళేసరికి ఎక్కడో బ్రేక్ పడుతూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ అక్కడ 9th హౌస్ స్పాయిల్ అయిందని అర్థం. కొంతమంది చదువు అద్భుతంగా చదువుతారు కానీ ఉద్యోగం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి సెట్ అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే ఎవరికి అర్థం కాదు. ఇదేంటి తక్కువ చదువుకున్న వాళ్ళకి వస్తుంది, మనం ఇంత చదువుకుని ఇంత హై క్వాలిఫికేషన్ చేసాము, అన్నిట్లో మార్క్స్ అద్భుతంగా వచ్చాయి, గోల్డ్ మెడల్ సంపాదించాం, ఆయన ఎందుకు రావట్లేదు అంటే బికాజ్ ఆఫ్ మీ చార్ట్లో 4th హౌస్ అద్భుతంగా ఉంది కానీ 10th హౌస్ వీక్గా ఉంది. 10th హౌస్ ఎప్పుడైతే వీక్గా ఉంటుందో వారు ఇలా ఇబ్బంది పడుతుంటారు. అప్పుడేంటి 10th లార్డ్ ఎవరు, దానికి సంబంధించిన కాంబినేషన్ ఏమిటి, దానికి సంబంధించిన దానం ఇవ్వడం, సింపుల్ దానం ఇవ్వడమో లేకపోతే లలితా సహస్రనామాల్లో ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః, లేనట్లయితే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అని చేసుకోవచ్చు. లేదా వ్యాపారంలోకి వెళ్ళాము అక్కడ సక్సెస్ అవ్వలేకపోతున్నాము, అలాంటప్పుడు చాలా సింపుల్గా మీకు ఏ వ్యాపారం కలిసి వస్తుంది, బుధుడు ఎలా ఉన్నాడు, బుధుడు మోస్ట్ ఇంపార్టెంట్, అది చూసుకోవాలి. అదేవిధంగా
ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయై నమః అనే నామస్మరణ అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు, మీ జన్మజాతకంలో కంప్లీట్గా మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, మీ విదేశాలకు వెళ్ళడం కావచ్చు, ఎందుకు ఇప్పుడే బాగా ఖర్చు అయిపోతున్నాయనే విషయం కావచ్చు, ఎందుకు ఇక్కడే లాభాలు వస్తున్నాయని కావచ్చు, ఎప్పుడు గుడ్ టైం అన్నీ మీ జన్మజాతకంలో ఉంటుంది. కాకపోతే మనం ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఈ గోచారం అనేటువంటిది ఇప్పుడు ఉండే కండిషన్. ఒక ప్రదేశానికి వెళ్ళాలంటే ట్రాఫిక్ ఉండే దాన్ని బట్టి మన ప్రయాణం ఎలా అయితే ఆలస్యము త్వరగా అవుతుందో, మార్కెట్లో అవసరాన్ని బట్టి ఆ ప్రోడక్ట్ ఎలా అమ్ముడుపోతుందో, మార్కెట్లో ఒక్కోసారి డిమాండ్ ఆ ప్రోడక్ట్కి ఎలా పెరుగుతుందో, బయట ఉండే మార్కెట్ లాంటిదే గోచారం. సో ఈ రెండింటిని మిళితం చేసుకొని మీరు ఒక పని చేస్తున్నప్పుడు బయట ఉండే గోచారం అంటే ఇప్పుడు ఉండే గ్రహాల సపోర్ట్ ఎలా ఉందో చూసుకొని మీరు కనుక ఆ అమ్మవారిని నమ్ముకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మీ యొక్క జీవితం అద్భుతమైనటువంటి దిశ వైపు వెళ్తుంది. శ్రీమాత్రే నమః.